తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నేను రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. విన్నపములు ఆలకించువాడా నీకే స్తోత్రం. స్తుతుల మూలమును దుర్గమును స్థాపించువాడా నీకే మహిమ. శాశ్వతముగా సింహాసనాసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. స్తోత్రం ప్రభ. కృప కలిగినటువంటి మహారాజా నీకే స్తోత్రం. నా దీపం వెలిగించేవాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ. దీర్ఘాయువును దయచేవాడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. కాలగతులు నీ వశంలో ఉంచుకున్నటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. పెరిగిన హృదయము గల వారికి ఆసనడు అనేటువంటి మా ప్రభ మీకే ఘనత. నాయన మా భవిష్యత్తును దీవించేవాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతుల హృదయ వాంఛను తీర్చివాడమైనటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. రెండంతలుగా ఆశీర్వదించి మా ప్రభ నీకే స్తోత్రం. నేడు నిన్ను కని ఉన్నానని సెలవిచ్చినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. ఆకాశం నుండి ఆహారంను కుమ్మరించినటువంటి మా దేవ మీకే స్తుతి. సమస్త భూమి నాదే అని పలికినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని పలికినటువంటి మా ప్రభా నీకే మహిమ. సూర్యచంద్రులను ఆపినటువంటి మా ప్రభా మీకే ఘనత. మా పక్షముగా యుద్ధము చేసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. నీ రెక్కల కింద సురక్షితముగా కాచి కాపాడినటువంటి మా తండ్రి మీకే మహిమ. మా ప్రార్థనలు అంగీకరించుతున్నటువంటి మా ప్రభా మీకే ఘనత. బుద్ధి వివేకము గల హృదయం ఇచ్చినటువంటి మా దేవ మీకే స్తుతులకు పాత్రమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి మా ప్రభా మీకే ఘనత. శాపమును ఆశీర్వాదముగా మార్చినటువంటి మా దేవ నీకే స్తోత్రం. క్రీస్తు అనబడిన మెస్సయ్య మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నాయన ఇదిగో తండ్రి, నాయన భూలోకంలో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, నాయన ఇదిగో తండ్రి, ఆదాము వలన ఏ విధముగా అయితే పాపములో మేము పడిపోయామో తండ్రి, నాయన ఇదిగో నాయన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి నాయన మీతో ఏర్పాటు, నాయన మీ ప్రియకుమారుడు ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఇదిగో తండ్రి మా అపరాధముల చేత మా పాపముల చేత మీ భూలోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఇగో నాయన అట్టి స్థితిలో మేము ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని ద్వారా తండ్రి ఇక నాయన మేము అనిపించవలసిన శిక్షణ ఇక నాయన కలవరి శిలువలో మీ ప్రియకుమారుని మీద వేసి తండ్రి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసిన ఆయన మీ ప్రియకుమారుని యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన గొప్ప దేవ. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము తండ్రి నాయన అనేక విషయాలలో మా తల్లి గర్భాన పండింది మొదలుకొని ఇప్పటి వరకు అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఇక మీరు లేఖనములు సెలవిచ్చిన రీతిగా వారి పాపలను ఎన్నడను జ్ఞాపకం చేసుకొని దాన్ని సెలవిస్తున్న రీతిగా తండ్రి మా పాపలను మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నాయన సాతాల బంధకాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని వేడుకుంటున్నాను ఆయన. శత్రువులను శీఘ్రముగా తండ్రి మా కాళ్ళ కింద చుట్టూ తొక్కించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక నాయన మనుషుల కపటోపాయములు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాచి కాపాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి విశ్వాసులను కాపాడు దేవుడు నీవే కదా నాయన. నాయన మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డలని కూడా జ్ఞాపకం చేసుకుని నాయన ఇగో తండ్రి నాయన తండ్రి మా ఆత్మలను తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా మా ఆత్మలో కపటం లేకుండా శుద్ధ హృదయం దాయిచ్చానైనా మా దోషములన్నీ కప్పుకొనక తండ్రి మీ ఏదైతే ఒప్పుకొని విడిచిపెడుచున్నాం తండ్రి మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాం నాయన. మా దాగు చోటు నీవే తండ్రి, శ్రమల్లో నుండి నీవే తప్పించే దేవుడవు నాయన. ఇగో తండ్రి మాలో ఉన్న భయాన్ని తొలగించము నాయన. ధైర్యము నీవు తండ్రి నాయన. మీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకోమకు తండ్రి నాయన. ఇగో తండ్రి చెడు తలంపులు రానేయకుండా తండ్రి నాయన ఇగో మా తలంపులకు తండ్రి నాయన కావలి ఉంచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. యుద్ధ వీరుడా, బలసూరుడా తండ్రి, మా పక్షాన యుద్ధం చేయవాడా తండ్రి, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయ నేర్పమని అడుగుచున్నామయ్యా. అయా దయామయుడ, కరుణామయుడ నాయన మీ పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. ప్రార్థన మాకు నేర్పమని అడుగుచున్నాం తండ్రి. దానియేలు వలె, యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పమని అడుగుచున్నాం నాయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థన చేసే శక్తిని ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. మహోన్నతమైన దేవునికి నా కార్యము సఫలం చే దేవునికి నేను మరపెడుచున్నాను ఆయన. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును దేవా తండ్రి.
మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని యెహోవా మా ప్రార్థన ఆలకింపు నాయన, మా విన్నపములకు చెవియొగ్గుము తండ్రి. నాయన నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి తండ్రి మాకు ఉత్తరం ఇమ్మని అడుగుచున్నామయ్యా. నాయన తండ్రి మీ యందు మేము నమ్మిక ఉంచునని ఉన్నాము నాయన. నాయన ఉదయం మీ కృపావార్తను మాకు వినిపించిన రీతిగా తండ్రి నీ వైపున తండ్రి నా మనస్సును ఎత్తుకొనిచున్నానయ్యా. నాయన మేము నడవలసిన మార్గం మాకు తెలియజేయండి అయ్యా. అయ్యా దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయవాడు, ఆయన బంధింపబడిన వాడిని విడిపించేవాడిని వర్ధిల చేయనని లేఖనంలో సెలవిస్తున్నారు కదా తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఏకాంగులు సంసారాలుగా చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇంకా విద్యార్థులను కూడా మీ సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని ఆయన తగిన బుద్ధిని జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. ఇక నేను యవనస్తులు తప్పక తొట్టిల్లిదని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. ఇక నేను అదే లేఖనము ద్వారా తండ్రి తమ నడతలు స్థిరపరచుకోవడానికి నాయన ఇక నేను యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్న ఆయన ఆత్మశక్తిని దయచేయండి ఆయన. ఇక నేను లేఖనాలు ధ్యానించటకు తండ్రి నాయన ఏకాగ్రతగా వారు చదివేందుకు ఏకాగ్రత కలిగి ఉండినట్లు నాయన వారి హృదయాలను తెరమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మీ చిత్తానుసారంగా మేము బ్రతినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. మీ లెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నా ప్రపంచంలో ఉన్నటువంటి నాయన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన నిందారతులుగా పరిస్థితులుగా బ్రతినట్లు సహాయం చేయండి తండ్రి. ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను నాయన. సహాయం చేయండి నాయన. నా ప్రార్థన మాకు నేర్పడి తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి ఆయన. విశ్వాసం అంతా నిలకడగా ఉండి చివరి వరకు స్థిరంగా ఉండినట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. శరీరాశులను నేత్రాశులను జీవపుడమ్మను జయించిన మాకు నేర్పండి ఆయన. సంఘము నిమిత్తం సంఘంలో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి యవన బిడ్డలనే కానీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలనే కానీ తండ్రి మీ దయారెక్కల చాటును భద్రపరిచిన కుటుంబాలతో పాటు తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని నాయన అందరికీ దయచేయండి నాయన. ఇక తండ్రి ఇప్పటికే లోకమాయలోను నేత్రాశలోను సాతాను ఉరులోను చిక్కుకున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన. ఇదిగో నేను సంఘంలో తండ్రి ఒకరు నాయన నేను కుటుంబాలలో తండ్రి సంఘాలకు ఒకరు వస్తే ఒకరు రాలేని పరిస్థితి ఉంది నాయన. ఇక నా కుటుంబాలలో అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో స్తుతించుటకు నాయన మీ సన్నిధిలో ఆరాధించుటకు తండ్రి ప్రతిదినము తండ్రి మా కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి కావలసినటువంటి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కావాల్సిన బుద్ధిని జ్ఞానాన్ని నేను కుటుంబాలలో అనుగ్రహించాను. నేను కుటుంబాలలో ఐక్యత దయచానైనా. ఇక నేను శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన ప్రభుత్వాన్ని ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందడానికి సెలవిస్తున్నారు కదా. యాకోబు 1:12 నేను శోధనలోను బాధల్లోను వేదనలోను ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి మీ దారెక్కల చట్టం వారిని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడినాడు. అంతేకాదు సహింపగలిగిన కడుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని కలుగజేయనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13 మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన ఇదిగో తండ్రి శోధన జయించడానికి తండ్రి శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని నాయన దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో తండ్రి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇక నేను శోధనలోను నాయన శ్రమలను జయించుటకు కావలసినటువంటి ఆత్మశక్తిని మాకు అందరికీ దయచేయండి ఆయన. మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపాలైనటువంటి గర్వమే కానీ కోపమే కానీ అసూయే కానీ వ్యభిచారమే కానీ తండ్రి భోజన ప్రియత్వమే కానీ సోమర్థనమే కానీ ధనాశే కానీ తండ్రి ఇటువంటి నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో మేము పడిపోకుండా ఉన్నట్లు నాయన మీ ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు అనుగ్రహించండి తండ్రి. నిజమే తండ్రి అసూయ కూడా ఒక నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపం అసూయ చేతే కదా తండ్రి. ఇక నేను సర్దుకాయలు పరిచయలు నాయన మా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని మరణానికి అప్పగించారు కదా తండ్రి. నాయన ఇదిగో తండ్రి అలాగే తండ్రి వ్యభిచారం కూడా తండ్రి మంచిది కాదు కదా నాయన. విగ్రహారాధన మోహపు చూపు ఇవన్నీ వ్యభిచారానికి సంబంధమైనవి కదా తండ్రి. నాయన మేము ఏ విధముగైనటువంటి సాతాన తంత్రాలలో పడిపోకుండా ఉన్నట్లు నాయన తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగానైనా అనేక మంది నులివెత్తన స్థితిలో ఉన్నటువంటి వారిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ ఎంతో భయభక్తి కలిగి ఉండుటకు తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నేర్పించండి నాయన. నిజమే తండ్రి ఇది
నాయన మీ ప్రాణములు నాయన ప్రాణములు ప్రాణమును ఆత్మను తండ్రి నాయన నరకంలో వేయగల దేవునికే భయపడని తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు కదా తండ్రి. ఈ లోకంలో ఉన్న మనుషులకు కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కానీ మేము భయపడకుండా తండ్రి నాయన మీ యందు పూర్ణ ఉద్యమంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో మిమ్మల్ని నాయన కొలిచినట్లు తండ్రి, మిమ్మల్ని ఆరాధించినట్లు తండ్రి నాయన ఒక సహాయం చేయండి తండ్రి. తండ్రి నాయన మేలు చేయట్లు మేము విసుగక తండ్రి సత్క్రియలు శ్రద్ధగా చేయనట్లయినా మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయండి దేవా. నీవే మాకు ఉత్తరం ఇచ్చేవాడు కనుక నాయన నా ఆపత్కాల ముందు నేను మీకు మొరపెట్టుకుంటున్నామయ్యా తండ్రి. మీ సేవకుని ప్రాణములు సంతోషించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని తండ్రి నాయన మీ సన్నిధులు మీ దేరకల చాటును భద్రపరచండి ఆయన. సాగు తండ్రి ఐక్యత దయచేయండి ఆయన. ఇక తండ్రి మీ సన్నిధిలో శాంతిని సమాధానాన్ని రక్షణ దయచేయండి తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము మీ సన్నిధికి చేరినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ మీ రెక్కల చాటును భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థనలైనా నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.